బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. కంటి మసక సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అయితే ఇది తగ్గాలి అంటే ఇంట్లోనే ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఇవాళ తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్, సురక్ష ఆయుర్వేదిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, థ్యాంక్ యూ. అమ్మ, జనరలీ ఏంటి అంటే ఇప్పుడు కంటి మసక బారిపోతుంది, మసక బారిపోతుంది, మసకగా కనిపిస్తుంది అంటున్నారు. ఆపరేషన్స్ వరకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారమ్మా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు? అంటే కంటి గురించి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదమ్మా. అంటే మనకి ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని చెప్పేసి 10 రకాల ఇంద్రియాలు ఉంటాయి అన్నమాట. సో ఇంద్రియాలు అంటే వాటి ద్వారా మనకి రిసెప్టర్స్, మనకి బాడీకి కావాల్సిన సెన్సేషన్ రిపేర్. ఇది ఐస్ ఉన్నాయనుకోండి, చూపు చూడడం వల్ల మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, చెవులు వినడం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. మాస్టర్ చెప్పే పాఠాలన్నీ చెవుల్లో నుంచి కదా ఉంటాం. అలాగే నాలుక ద్వారా టేస్ట్ తెలుస్తుంది, చర్మం ద్వారా స్పర్శ, ఇలా అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల మనకి రిసెప్టర్స్ అన్నమాట. బాడీలో మనకి నాలెడ్జ్ని క్రియేట్ చేసేవి అవి. సో వాటిల్లో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంట. అంటే ఈ 10 రకాల ఇంద్రియాల్లో కళ్ళు చాలా ముఖ్యమైన. కళ్ళు ఒక్క చూపు చూస్తే మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది కదా. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అసలు ఏం కనపడదు. దేవుడు తప్పించి, ఆ దైవత్వం శక్తి తప్పించి ఇంకా వేరే ఏం కనపడదు మనకి. సో అందుచేత ఏంటంటే కళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఏంటంటే మనకి దురదృష్టం అనుకోవాలి. మనం చాలా అభివృద్ధి చెందుతున్నాం అంటే అసలు ఎంత నాలెడ్జ్ అంటే సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ మనకి తెల్లారేసరికి వచ్చేస్తుంది. ఫోన్స్ ద్వారా కానీ, లేకపోతే టీవీ ద్వారా కానీ, న్యూస్ పేపర్ ద్వారా కానీ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. అంటే మోర్ దెన్ సఫిషియెంట్ నాలెడ్జ్ అనమాట. సో అందులో కళ్ళతోటి ఎక్కువగా మనం నాలెడ్జ్ని, పేపర్ చదవాలన్నా కళ్ళే చూస్తాం, టీవీ చూడాలన్నా కళ్ళే అవసరం, నెట్లో ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, సెల్ ఎక్కువ వాడాలన్నా కూడా కళ్ళే ముఖ్యం అనమాట. సో అందుచేత మనకు తెలియకుండా కళ్ళని ఎక్కువగా ఉపయోగించడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. సో మనకి ఏంటంటే ఎందుకు ఇలాగ అవుతుంది కళ్ళు మసకబారటం అనే దాంట్లో కంటిని ఎక్కువ ఉపయోగించడం. ఏదైనా అతిగా మనం వాడితే అది డ్యామేజ్ అవ్వడం సహజంగా, దేనికైనా దాని లిమిట్స్ దానికి ఉంటాయి. సో మనం టేస్ట్ బాగుంది కానీ ఎక్కువ తినేసేస్తే అది డైజెస్ట్ చేయలేక పొట్ట ఎలా అయితే ఇబ్బంది పడి పైకి కిందకి వెళ్ళిపోయి వాంతులు అయిపోయి మోషన్స్ అయిపోయి నానా గందరగోళాలు అవుతాయి. ఎలాగో కళ్ళు కూడా ఎక్కువ వాడడం వలన ఆ రిస్క్ ఉంటుంది. సో అది ఫస్ట్ ఫ్యాక్ట్ మనం ఒప్పుకోవాలి. తర్వాత సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే డైట్లో మనకి సరైనటువంటి న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం వల్ల కూడా కళ్ళు వీక్ అవుతాయి. కంటి రెటీనాకి కానీ, కంటి సెల్స్కి కానీ, వాటన్నిటికీ కూడా మనకి ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తామన్నమాట సరైనటువంటి ఆహారం లేకపోవడం. అలాగే సరైనటువంటి వ్యాయామం, మనకి వ్యాయామం కూడా కంటికి స్పెషల్ వ్యాయామాలు, ఎక్సర్సైజులు ఉంటాయి. అవి కూడా మనం చేసుకోలేకపోవడం వలన కంటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల, ఎక్కువగా వాడడం వల్ల కూడా డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం. అలాగే 5th పాయింట్ ఏంటి నిద్ర కూడా సరిగ్గా ఒక ప్రణాళికాబద్ధంగా సరిపడా నిద్ర, కంటి నిండా నిద్ర అంటాం కదా మనం. పెద్దవాళ్ళు వాడే ఒక్క పదం చూడండి, కంటి నిండా నిద్ర. అంటే ఏంటంటే కంటికి సరిపడా నిద్రపోవడం వల్ల కళ్ళు రిలాక్స్ అవుతాయి, బ్రెయిన్ కూడా రిలాక్స్ అవుతాయి, మనం కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటామని చెప్పేసి కంటి నిండా సుఖ నిద్ర అంటారు పెద్దవాళ్ళు. సో అందుచేత అది కూడా మనకి లేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సెల్ ఫోన్స్ అనమాట. సో సెల్ ఫోన్స్ మనకి మెయిన్ కారణం. కంటికి ఒక దెయ్యం లాంటిది, ఒక ఈవిల్ లాంటిది ఏంటి అంటే సెల్ ఫోన్ అనమాట. అంటే ఎంత అడిక్షన్ అంటే ఒక్క వీడియో ఆన్ చేస్తే దాని మీద ఒక 100 వీడియోలు వచ్చేస్తాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈవెన్ స్పిరిచువల్. ఇంకో 5 minutes చూసి పెట్టేద్దాం అనుకుంటూనే అది 15 minutes అవుతుందో తెలియదు, ఎంతసేపు అవుతుందో తెలియదు. అదే దాని మీద ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏం చెప్పారని చూస్తే ఇంకోటి వచ్చేసి అలా ఇదేంటి అలా వింటూ ఇంకా నిద్ర ఉండదు, ఇంకేం ఉండదు అనమాట. సో అది మెయిన్ కారణం. అందుచేత అవి వదలడం అనేది, నిదాన పరివర్జనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే దానికి కారణం ఏంటనేది మనకే అర్థమవుతుంది మనం దృష్టి పెడితే. అంటే యాజ్ ఏ పేషెంట్కి అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సపోజ్ సైనజైటిస్ కానీ, ఆస్మా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కారణం ఏంటని ఆలోచిస్తే చలిగాలికి ఎక్స్పోజ్ అవ్వడం, వర్షానికి ఎక్స్పోజ్ అవ్వడం, లేకపోతే చల్లటివి ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడడం, కూల్ డ్రింక్స్ ఎక్కువ వాడడం, ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు కదా. సో ఆ కారణాలు అవాయిడ్ చేసేస్తే వాళ్ళ సగం జబ్బు తగ్గిపోతుంది అనమాట. అలాగే కంటి చూపు మసకబారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటని ఆలోచిస్తే ఈ సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడడం, లేదా ఆడవాళ్ళు అయితే టీవీ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా సీరియల్స్కి అడిక్ట్ అయిపోయి చూసేస్తూ ఉంటారు కదా. ఇవాళ ఏమైందో, రేపేమంటాడో, రేమేమవుతుందో అని చెప్పి ఏవో ఉంటాయి కదా, ఎవరి ఇది వాళ్ళది. సో అందుచేత అవి వాడడం
ఒక కనీసం 50%కి ఫస్ట్ డే స్టార్ట్ చేసేస్తే తర్వాత 60%, 70% అలా పెంచుకుంటూ వెళ్ళి 10% దగ్గర జస్ట్ మనకి ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి అంతవరకే బాండ్ అయిపోయి ఉండాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్. ఇంకా తర్వాత ఆయుర్వేదం ఏంటంటే రెజ్యూనేట్ చేసేటువంటి గుణం ఆయుర్వేదం ఒక్కదానికే ఉంది వైద్యానికి. మీరు బయట ఏది చేసినా రిపేర్ చేస్తారు. డాక్టర్స్ బయట ఏంటంటే జ్వరం వస్తే దానికి పారాసెటమాల్ టాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏవో చేస్తారు, లేకపోతే యాంటీబయాటిక్స్ వాడతారు, లేకపోతే స్టెరాయిడ్స్ వాడతారు, ఇంకా అవసరం అంటే సర్జరీ చేసి రిపేర్ చేసేస్తారు. ఆ శాస్త్రానికి అంతవరకే లిమిటేషన్ ఉంది. కానీ ఆయుర్వేదానికి అలా కాదు. ఆయుర్వేదానికి ఏంటంటే లైఫ్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది. అంటే రెజ్యూనేట్ చేసేది, రిపేర్ చేసేటువంటి శక్తిని 10 times మనం పెంచుకోవచ్చు అనమాట. రెజ్యూనేట్ చేయడం అంటే రీజనరేట్ చేయడం. కంటి సెల్స్ ఇప్పుడు మనకి ఇవి రెటీనా సంబంధించిన సెల్స్ అని చెప్పేసి, లేకపోతే లెన్స్లో డ్యామేజ్లని, ఇవన్నీ కూడా మళ్ళీ మన సెల్స్ని రెజ్యూనేట్ చేసే శక్తి ఆయుర్వేదంలో ఉండేటువంటి మెడిసిన్స్ కానీ ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ ఆ శక్తి ఉంది. కాబట్టి మా దగ్గర ఇప్పుడు మయోపియా, కంటి చూపు మసకబారడంతో వస్తుంటారు కదా, లాంగ్ సైట్, షార్ట్ సైట్ అని, వాటిని కూడా మేము ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి అక్షి తర్పణం అని, ఆస్ట్యోతనం అని, నస్యకర్మ, ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ స్టేజ్ని బట్టి ప్యాకేజ్ తోటి సెట్ చేస్తే పిల్లలకి చిన్నప్పుడు ఇంత సోడా బుద్ధి అద్దాలతో తిరుగుతూ ఉంటారు కదా 6th class 7th class, వాళ్ళకు కూడా మనం అద్దాలు మాన్పించేయచ్చు అనమాట. కండిషన్స్ అప్లై ఏంటంటే వాళ్ళు సెల్ ఫోన్స్ వాడకూడదు. పుస్తకాలు చదువుకోవచ్చు, స్కూల్లో బుక్స్ చదువుకోవచ్చు, కానీ సెల్ ఫోన్స్ వాడడం, టీవీ 100%. అప్పట్లో పాత రోజులన్నీ టీవీ చూడొద్దని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే కంపల్సరీగా సెల్ ఫోన్ వాళ్ళకి లేకుండా చేసి మనం ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తే మయోపియా లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి వచ్చేటువంటి మ్యాక్సిలరీ డీజనరేషన్ అని చెప్పేసి, ఇంకా డయాబెటిక్ రెటినోపతి అని చెప్పేసి, తర్వాత ఐస్ కూడా స్పెషల్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తున్నాయి, రెటినైటిస్ పిగ్మెంటోజా అని చెప్పేసి, ఇలాంటివి కూడా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో రెజ్యూనేట్ చేసేలాగా, మళ్ళీ రీజనరేట్ చేసేలాగా సెల్స్ని, బాడీని కూడా, అంటే కంటి సెల్స్తో పాటుగా బాడీని కూడా రీజనరేట్ చేయాలి మనం. కంటిలో ఒకటే బాగు చేస్తే సరిపోదన్నమాట. కొన్ని కేసులకి శరీరంలో ఉండేటువంటి మిగిలినటువంటి సిస్టమ్స్ డీజనరేషన్ కూడా రీజనరేషన్ చేసేలాగా ఆయుర్వేదిక్ లైన్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో అంటే ఆయుర్వేదం అనేది ఏదో చిట్కా వైద్యమో లేకపోతే ఏదో చిన్న మందులు వాడేస్తే సరిపోతుంది అనేది ప్రివెంటివ్ కేర్లోకి వస్తుంది. గృహ వైద్యంగా ప్రివెంటివ్ కేర్గా మనం అలా చేసుకోవచ్చు. కానీ అట్ ది సేమ్ టైం ఎంత బ్యూటిఫుల్ ప్రాబ్లం అయినా సరే అంటే అసలు నా జీవితం నాకు 81లో ఆయుర్వేదం నా జీవితంలోకి ఎంటర్ అయింది. నేను 81లో మెడిసిన్ జాయిన్ అయ్యాను. మా బ్యాచ్ నుంచి ఎంసెట్లో ఎంట్రన్స్ పెట్టేసి సెలెక్షన్ అనేది స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి ఇప్పుడు 2024 అంటే మోర్ దాన్ నియర్లీ 45 years అయిపోయింది. ఇంకా నాకు ఆయుర్వేదం నేర్చుకోవాలి, ఇంకా దాని మీద రీసెర్చ్ చేయాలి, ఇంకా పేషెంట్స్కి ఏదో చేసేసేయాలి, ఆయుర్వేదం వల్ల మంచి రిజల్ట్ ఇవ్వాలి, బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి, అన్నీ తగ్గించేసేయాలి, అంటే అనారోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధపడకూడదు చేసేయాలంటే ఇంక్లూడింగ్ క్యాన్సర్. సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ ఇంక్లూడింగ్ క్యాన్సర్ అనేవి భయంకరమైనటువంటి వ్యాధులు, డయాబెటీస్ కన్నా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు వాటికి కూడా నేను ఆయుర్వేదిక్ లైన్స్లో బ్రహ్మాండంగా చేస్తాను. అలాగే సెరిబ్రల్ పాలసీ పిల్లలు, నడవలేని పిల్లలు, మాటలు రాని పిల్లలకు కూడా మంచి ట్రీట్మెంట్స్ తోటి 3 to 6 monthsలో నార్మల్ చైల్డ్ అవుతున్నారు. సో ఇలా రిజోనేట్ చేసేది, రీజనరేట్ చేసేది, డీజనరేషన్ తగ్గించేటువంటి వైద్య వ్యవస్థ ఏది అంటే ఆయుర్వేదం. సో ఎందుకంటే అది దైవానికి సంబంధించిన వైద్యం కాబట్టి దేవలోకంలో ఉన్నటువంటి వైద్యాన్ని భరద్వాజ మహర్షి మన భూమి మీద తీసుకొచ్చారు. అంత గొప్ప శాస్త్రం కాబట్టి అందులో అంత వైబిలిటీ ఉంది. ఇన్ని 5000 సంవత్సరాలైనా ఛాలెంజింగ్గా ఇప్పటికీ బ్రహ్మాండంగా చేస్తున్నాం, సర్వైవ్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మనకి గవర్నమెంట్ మోడీ గారి సపోర్ట్ చాలా బాగుండటం వలన ఆయుర్వేదానికి గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఆయుర్వేద అనేది ముందు నా కళ్ళకైతే బాగా కనిపిస్తుంది. సో కంటి చూపు మీరు అడిగినట్లుగా మసకబారడం, వీటికి సింపుల్ రెసిపీస్ ఇంట్లో చేసుకునేది ఏంటి అనేది మనం గృహవైద్యంగా కూడా కొన్ని చెప్పాలి. ఎందుకంటే అవి పాటిస్తేనే వాళ్ళకి దాని మీద నమ్మకం అనేది కలుగుతుంది. అందుచేత దానికి ఏంటంటే రోజు పొద్దున్నే ఉసిరి చూర్ణం ఒక 1/2 స్పూన్ ఉసిరి చూర్ణం తీసుకుని అందులో కొంచెం తేనె కలుపుకొని ప్రొద్దున్నే పరగడుపున నోట్లో 4కి అప్లై చేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ మింగేసేయాలి. ఉసిరి చూర్ణం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అలాగే ఉసిరి సిరప్ అని బయట దొరుకుతుంది, అదైతే 1000sలో ఉంటుంది, వేస్ట్ అంత డబ్బులు ఖర్చు పెట్టడం. ఉసిరికాయలు దొరికే సీజన్లో మనమే ఎండబెట్టుకుని ఉసిరి చూర్ణం తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో దొరికేదైనా కొంతవరకు ఓకే. అది సింపుల్, ఈజీ అనమాట. అలాగే గుంటగలగ రాకుండా ఉంటుంది కదా మనకి. పాత రోజుల్లో గుంటగలగ రాక పొలాల్లో నుంచి తెచ్చుకుని చక్కగా పచ్చడి చేసుకునేవాళ్ళు, అలా మనం ట్రై చేయొచ్చు.
గుంటగలగరాకు పచ్చడి తినలేమంటే అందులో నేనైతే కొంచెం గోంగూర కూడా వేసేసి పచ్చడి చేస్తాను అనమాట. గుంటగలగరాకు గోంగూర కలిపి పచ్చడి అయితే పిల్లలు కూడా, మా అబ్బాయి కూడా హ్యాపీగా తినేస్తాడు. మా అబ్బాయికి ఎలా మంచి ఫుడ్ పెట్టాలని నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ప్రతి తల్లికి అది కోరిక కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇంకా కళ్ళను కూడా ఉసిరికాయ నీళ్ళతోటి కడుక్కోవడం. ఉసిరికాయలు రాత్రిపూట నీళ్ళలో నానబెట్టేసేసుకుని ఉంచుకుని ప్రొద్దున్నే లేచినంటే మనం ఎలా అయితే టంగ్ క్లీన్ చేసుకుంటో అలాగా కళ్ళని ఉసిరికాయ నీళ్ళతో కడుక్కుంటే ఇక్కడ ఉండేటువంటి బ్యాడ్ ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం చల్లటి కర్చీఫ్ని నీళ్ళలో ముంచి దాన్ని ఇలా కంటి మీద వేసుకోవడం వల్ల కంటి మీద ఏంటంటే వేడి ఎక్కువ ఉంటుంది. కంట్లో ఆలోచక పిత్తం అని మనకు 5 రకాల పిత్తాలు ఉంటాయి శరీరంలో. కంట్లో ఉండేది ఆలోచక పిత్తం అనమాట. ఆ పిత్తాన్ని మనం ప్యాసిఫై చేయాలంటే, తగ్గించాలంటే కంటి మీద చల్లటి క్లాత్ వేసుకుని ఉంచుకుంటే కొంతవరకు ఉపయోగపడుతుంది. అలాగే కంటికి హెయిర్ డైస్ కూడా వాడడం మానేయాలి. దానివల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటికి చూపు మెరుగుపడాలంటే హెయిర్ డైస్ వాడడం మానేయాలి. సో హెయిర్ డైస్ వల్ల అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా కేర్ తీసుకోవాలి. అలాగే షాంపూస్ కూడా మంచివి కాదు, ఇప్పుడు కెమికల్ బేస్డ్ కాబట్టి కుంకుడుకాయలతోటి తలస్నానం చేయడం ఇలాంటివన్నీ కేర్ తీసుకోవాలి. అలాగే డ్రైనెస్ ఆఫ్ ఐస్ ఇప్పుడు మోస్ట్ కామన్ కాబట్టి ఎండలో తిరిగేటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవడం, బయట బళ్ళ మీద అవి తిరిగేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం, కంటికి గ్లాసెస్ పెట్టుకోవడం, ఎక్కువ తిరగకుండా ఉండడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే బాగా మార్నింగ్ 11 to 4 ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే కళ్ళని మనం కాపాడుకున్నట్లే. అలాగే ఆహారంలో కూడా ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ తగ్గించుకుని ప్రతిరోజు భోజనంలో ఉసిరికాయ పచ్చడి, మనకి పాత రోజుల్లో నల్ల పచ్చడి అని ఉండేది కదమ్మా. ఉసిరికాయ పచ్చడి పట్టేశాక దంచేసి చేసుకున్నాక అది నల్లబడిపోద్ది, రోజుకి ఎర్రగా ఉండదు. సో దాని పేరే నల్ల పచ్చడి అనమాట. అది రోజు ప్రొద్దున్నే తీసుకోవడం వల్ల, మొదటి ముద్దలో అది వేసుకుని తీసుకోవడం వల్ల కంటి చూపు చాలా బాగా మెరుగుపడుతుంది. సో ఈ రకంగా చిన్న కేర్ ఇంట్లో చేసుకుంటూ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దీనికి ఇంతేలే పరిష్కారం లేదు అని వదిలేయకుండా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు. ఆయుర్వేదం ఇప్పుడు శాస్త్రీయంగా చేసి రీసెర్చ్ చేసి నాకన్నా ఇంకా ఎంథ్యూజియాస్టిక్ చేసేవాళ్ళు బోల్డ్ మంది డాక్టర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళ సంరక్షణలో కంటి చూపుని మళ్ళీ మనం కాపాడుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి కంటిని మనం పాపలా కాపాడుకుంటే కంటి పాప మనకి జీవితానికే వెలుగునిస్తుంది.